హాయ్ గాయ్స్. ఇండియన్ ఎమర్జెన్సీ. భారతదేశ అత్యధిక పరిస్థితి 1975 అంటే ఈ రోజుకి 50 సంవత్సరాలు, 50 ఇయర్స్. 1975 1975 జూన్ 25న అప్పటి ఇండియన్ ప్రెసిడెంట్, ఇండియన్ రాష్ట్రపతి అండ్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ కలిసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 351 ప్రకారం దీన్ని ఇంపోజ్ చేశారు. ఇది మొత్తం 21 నెలలు ఉంది. 1977 మార్చి 21 వరకు ఉంది. అప్పటి మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరిగే వరకు ఉంది. దీనికి ఈ ఎమర్జెన్సీ విధించడానికి మెయిన్ కారణం 1975లో జూన్లో అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు తను రాయబరేలీ కాన్స్టిట్యూషన్ నుంచి 1971లో పోటీ చేసినప్పుడు తన ఎన్నిక చెల్లదని తను ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం తను ప్రైమ్ మినిస్టర్గా కొనసాగదని ఒక జడ్జిమెంట్ చేయడం ద్వారా అప్పటి ప్రైమ్ మినిస్టరు ఎమర్జెన్సీని అప్పటి రాష్ట్రపతి అయిన వ్యక్తికి సజెస్ట్ చేసింది. అప్పటి ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు ఆర్టికల్ 351 ప్రకారం ఎమర్జెన్సీని భారతదేశంలో విధించారు. ఇది 21 నెలలు ఉంది. ఈ 21 నెలల్లో అప్పటి ఆపోజిషన్ పార్టీ అయిన జనతా పార్టీ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, మొరార్జీ దేశాయ్ కానీ చాలామందిని వాళ్ళు నియంత్రణలోకి తీసుకున్నారు. ఎమర్జెన్సీ అంటే భారతదేశంలో ఉన్న పత్రికలు, రేడియో కానీ అన్నీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తే అదే రాయాలి. అండ్ ఆ టైంలో ఇంకొకటి కూడా జరిగింది. అదేంటంటే కుటుంబ నియంత్రణ. చాలామంది మహిళలకు అప్పుడు కుటుంబ నియంత్రణ చేశారు. ఇది కొన్ని సందర్భాల్లో బలవంతంగా కూడా చేశారని ఆ వార్తలు వినిపించాయి. అండ్ అనేక సంఘటనలు జరిగాయి. ఇది మొత్తం 21 మంత్స్ జరిగింది. అప్పటి దేశంలోని ప్రతిపక్ష నేతలు, జనతా పార్టీ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, మొరార్జీ దేశాయ్ కానీ, వాజ్పేయి గారు వీళ్ళందరూ దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అనేక ఉద్యమాలు చేశారు. చివరికి 1977 లోక్సభ ఎన్నికల వరకు కొనసాగింది. 1977 లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ గెలవడం ద్వారా ఎమర్జెన్సీ ముగిసింది. దిస్ ఈజ్ కంప్లీట్ స్టోరీ అబౌట్ ఎమర్జెన్సీ 1975. ఎమర్జెన్సీకి 50 years.